కంగ్రాచులేషన్స్ అండి ఏసీపీ గారు. ఆ భైరవ్ సింగ్ గ్యాంగ్ నన్ను కిడ్నాప్ చేశారు. నిన్ను కిడ్నాప్ చేశారా? ఎలా తప్పించుకొని వచ్చావు? మా మావయ్య వచ్చి కాపాడాడు. మళ్ళీ నేను నిన్ను చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. అయితే నువ్వు ఆ స్థావరాన్ని చూసావా? చూసావా ఏంటి? నన్ను అక్కడే ఉంచారు. ఇంకా ఆ స్థావరం నా కళ్ళల్లో మెదలాడుతూనే ఉంది. అయితే ఒక పని చేయి, మళ్ళీ నువ్వు ఆ స్థావరానికి వెళ్ళు. ఏంటి ఏసీపీ సార్, ఈ 6 నెలలు నేను కనిపించబోయేటప్పటికి ఎవరైనా అమ్మాయితో దుకాణం పెట్టారా? చెప్పండి చెప్పండి. ఏ పిచ్చి మద్దు, నువ్వు నా ప్రాణాన్ని వదిలి నన్ను ఎలా బతకమంటావు? ఆ భైరవ్ సింగ్ స్థావరానికి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు ఎవరు తిరిగి రాలేదు. నువ్వు కానీ నాకు సహకరిస్తే నేను వాళ్ళని ఉరికమ్మ ఎక్కిస్తా. నరసింహ, నీకోసం భైరవ్ సింగ్ స్థావరానికి ఏంటి, ఆ యమలోకానికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా సంజన మనసు నాకు తెలుసు. నరసింహ, నాకు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఆ కళలో కూడా నువ్వే వచ్చి ఏదేదో చేస్తున్నావు. ఎందుకు పాపం? పిచ్చి పట్టిందేమో, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. పట్టింది, నీ పిచ్చ పట్టింది. నిన్ను చూడకుండా ఉండాలంటే నా వల్ల కావట్లేదు. నాకు మాత్రం నిన్ను చూడాలని, నీతో ప్రతి క్షణం గడపాలని ఉంది. మన ఇద్దరు సమస్యకు పరిష్కారం వెంటనే పెళ్లి చేసుకుందాం. మనం పెళ్లి చేసుకొని లేదమ్మా. వసంతమిక వచ్చేనే వయసులు వెచ్చగనే చలిక చల్లురునే మనసునిక వెన్నెలనే అలిగిన సొగసుల పులుకు ముళ్ళు గుచ్చుకొని ఒకడు వరవించెనులే
గుర్తుగా శుభశకునములకు గుర్తుగా చూపులని గాలింపులలో జల్లించకు మన్మథమాల ఇది మల్లెల మాసం వలపుల వరమ ప్రేమ కుటీరం ఇది కొమ్మలలో తొలి కోయిలలో గురాబులవు ఎదలురి వసంతమిక వచ్చెనులే వయసులు విచ్చగనే నేను వెళ్ళొస్తాను. మావయ్య నువ్వు సంజన ఆ విషయం ఇంటి దగ్గర మాట్లాడుకుని నువ్వు వెళ్ళు. హలో హలో. సంజన అంటే నీకు ఎంత ప్రేమ? చాలా ప్రేమ. ఎంత ప్రేమ ఉందో చూపించు. ప్రేమ అనేది ఆకాశం అంతా ఎత్తైనది, భూమి అంతా విశాలమైనది. దానిని ఇంతని చూపించడం అసంభవం. సంజన అంటే ఎంత ప్రేమ ఉందో చూడు. నా శరీరంలోంచి కారే ప్రతి రక్తం పడినా సంజన పేరు చెబుతుంది. సంజన కోసం ప్రాణాన్ని ఇస్తాను, లేకుంటే ప్రాణాన్ని తీస్తాను. ఏంటి అజయ్ నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కావడానికి ఉంది. నువ్వు సంజన జీవితంలో తప్పుకోవడం నాకు కావాల్సింది. అడ్డు తప్పించడమే కానీ అడ్డు తప్పుకోవడం ఈ నరసింహ చేత కాదు. నువ్వు తప్పుకోకపోతే సంజన జీవితంలోంచి కాదు, ఈ లోకం నుంచి శాశ్వతంగా తప్పించేస్తా. అజయ్ ప్రేమ అనేది రెండు ఉదయాల స్పందన, రెండు మనుషుల కలయిక. ఆ రెండు కలబోసి ఆరబోస్తే కానీ అలాంటి ప్రేమ ఫలించదు. అలాంటి ప్రేమను విడగొట్టే హక్కు ఈ ఎవరికీ లేదు. అలాగా పోనీ నీ ప్రేమ ఎంత ఖరీదో చెబుతావా? ప్రేమని ఎవరు ఎలకట్టలేదు, ఇంతవరకు ఎవరు దాన్ని ఎలకట్టలేదు. అయితే నీది అంత ఘాటైన ప్రేమ అన్నమాట. ఒక లైలా మజన్, ఒక సలీం అనార్కలి, ఒక దేవదాస్ పార్వతి వాళ్ళ ప్రేమ కంటే మా ప్రేమ చాలా గొప్పది. వాళ్ళ ప్రేమలు చివరికి సమాధులుగా మిగిలిపోయాయి. మీ ప్రేమ కూడా అలాగే మిగిలిపోతుంది. ఆఖరిసారిగా చెబుతున్నా, సంజనను మర్చిపో. అజయ్ నేను ఆఖరిసారిగా చెబుతున్నా, మా పెళ్లి చేసి నీ పెద్దరికాన్ని నిలబెట్టుకో. ఒక చింతలేసి దీవించు. అరే నన్ను మూర్తించేకు. నేను పీల్చే గాలిని అడుగు, నేను తినే తిండిని అడుగు, నేను తాగే నీరుని అడుగు. నేను ఎవరి కోసం బతుకుతున్నా చెబుతాయి. బ్రతికేది నా సంజన కోసం. అలాంటిది నా సంజనాకిచ్చి నీకు పెళ్లి చేయమంటావా? నా చేతులతో అక్షింతలు వేయమంటావా? కావాలంటే నా గుండెని అడుగు, కోసి ఆనందంగా నీ చేతికిస్తా. అంతేగాని నా సంజనాన్ని మరోసారి అడిగితే నరికేస్తా. అజయ్ ఇందాక నేను చూస్తున్నావు, తెగ రెచ్చిపోతున్నావు. మా పెళ్లికి ఒప్పుకోలేదంటే నిన్ను చంపి నీ చితికి నిప్పి పెట్టి ఆ అగ్నిశాషిగా నేను సంజన 7 అడుగులు నడుస్తావు. ఇప్పుడు దాకా ఉన్న నాలో నరసింహం చూసావు, ఒక్కరు నరసింహం చూడాలనుకోకు, చచ్చిపోతావు.
స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావడిలో స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావడిలో నిండే దోసిలి పండే కోగిలి నిన్నే అడిగినులే నాతో రాత్రి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే కబురే కసిగా తెరిచి చడిగా ఊరినే దురిచి జడివానే చేస్తుంది